వాస్తవంగా నాకు జ్వరం ఉంది, ప్రెసిడెంట్ గారికి చెప్పాను ఇది చూసుకొని వెళుతురు అన్నందుకు ఆగిపోయాను. అందులో ప్రత్యేకంగా జయశంకర్ సార్ ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా ఉండాలనేటువంటి పట్టుదలతో రావడం జరిగింది. రాత్రి ఊరు నుంచే 2-3 విషయాలు మాత్రమే నేను ప్రస్తావిస్తాను, అందరికీ అన్నీ తెలిసినటువంటివే సందర్భం కాబట్టి. కొన్ని చర్చల్లోకి రానివి కానీ గతంలో ఎక్కడ కూడా ప్రస్తావనకు రానివి కానీ ఏమన్నా ఉంటే 2-3 విషయాలు అటువంటి ప్రస్తావిద్దామనేది ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నా. అది 2000 సంవత్సరం. అప్పటికే తెలంగాణ అంతటా కూడా ప్రజలు ఇంకో వెంటిలేషన్ లేక, ఏ దారి లేక ఎదురు చూస్తున్నటువంటి తరుణం. సరిగ్గా ఆ తరుణానికే అప్పటికే గూడు కట్టుకున్నటువంటి ఒక అశాంతిని కానీ, అసంతృప్తిని కానీ, బాధను కానీ దానికి ఒక కార్యరూపం ఇవ్వాలా, ఇస్తే ఏ రూపం ఇవ్వాలా, ఆ రూపం ముందుకు ఎట్లా తీసుకుపోవాలనేటువంటి ఒక దీర్ఘ ఆలోచన కేసీఆర్ చేస్తున్నటువంటి సందర్భం. అది వన్ ఫైన్ మార్నింగ్ కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత కేసీఆర్ గారు ఆగస్టు మాసం 2000 సంవత్సరం ఆగస్టు మాసంలో డిప్యూటీ స్పీకర్గా ఉత్తరం రాసినారు. అది తెలంగాణలో, ఒక తెలంగాణ కాదు మొత్తం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద సంచలనమైంది. బహిరంగంగా ఉండే ప్రజలతో పాటు అజ్ఞాతంలో ఉండేటువంటి పార్టీలు కానీ, వాళ్ళ అభిమానులు కానీ ఇదేదో గొప్ప మార్పుకు దారి తీసేటట్టుంది అనేటువంటి ఒక ఉత్కంఠ, ఒక క్యూరియాసిటీ తెలంగాణలో చాలా బలంగా నెలకొన్నది. అప్పటిదాకా తెలంగాణ కావాలని వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తూ వచ్చినటువంటి వాళ్ళందరూ కానీ, వివిధ సంస్థలు కానీ, ఎవరి ప్రయత్నం వాళ్ళు ఎంత చేతనైతే అంత చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డ సందర్భం. అప్పుడు ఉండేటువంటి ఆ పరిస్థితులలో ఆ లైక్ మైండెడ్ వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ సమూహాలుగా ఉండి ఎవరి గుంపులు, ఎవరి సంఘాలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి తరుణం అది. కేసీఆర్ గారి లేఖ తర్వాత తెలంగాణలో ఉత్పన్నమైనటువంటి పరిస్థితి అది. అదే నెల ఆదర్శ్ నగర్లో మిత్రుడు భరత్ ఆఫీస్ ఉంటుంది, లీగల్ అడ్వకేట్. నాకు 2 ఏళ్ళు జూనియర్ కానీ కాలేజీలో కలిసే ప్రస్థానం ఉండేది విద్యార్థి ఉద్యమ సమయం నుంచి కూడా. భరత్ నేను పోయినా కూర్చున్నా ఏదో మాట్లాడుతున్నా, బాబు ఒక 5 నిమిషాలు ఆగు అన్నాడు. సీరియస్గా కంప్యూటర్లో మెయిల్ కొట్టేసినాడు. మెయిల్ కొట్టి చెప్పినాడు, నేను మెయిల్ ఇప్పుడు పంపించింది జయశంకర్ సార్కు, అమెరికాలో ఉన్నారు. మెయిల్ సారాంశం ఏంటంటే, మీరు పరిణామాలను గమనిస్తూనే ఉండవచ్చు అమెరికాలో. ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా ఉండేటువంటి చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసినారు. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇండియాకు వస్తే దీని మీద మనం ఒక కార్యాచరణ అనుకోవడానికి వీలు పడుతుంది అని చెప్పి ఆ మెయిల్ యొక్క సారాంశం. వారు అమెరికా నుంచి రాగానే ప్రకాష్కు కనెక్ట్ చేసినారు. వి ప్రకాష్ వెంబడి తీసుకొని వచ్చి కేసీఆర్ గారికి కల్పించినారు. కేసీఆర్ గారితో కలవడం అదే అయిన తర్వాత సుదీర్ఘంగా వరుస సమావేశాలు జరిగినాయి. ఎవరైనా ఒక అంశాన్ని లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు, వాళ్ళకి ఆ అంశం మీద అవగాహన ఉంది, అవగాహనతో పాటు పట్టుదల ఉంది, కార్యదీక్ష దక్షతలు కూడా ఉన్నాయని గమనిస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, ఏ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, వాళ్ళ నుంచి ఇంకా రాబట్టేటువంటి ప్రయత్నం అతి ఎక్కువ చేసేటువంటి లక్షణం కేసీఆర్ గారికి ఉంటుంది. చాలా ఇంప్రెస్ అయినారు సార్ కేసీఆర్ గారు. జయశంకర్ సారు సరిగా వారి వ్యక్తిగత జీవితం గురించి మీ అందరికీ తెలిసిందే. చాలా నిగర్వి, నిరాడంబరుడు, ఆదర్శప్రాయుడు, గొప్ప ఆర్థికవేత్త, గొప్ప ఏమంటారు సాంఘిక జీవనంలో చాలా మేధోమదనం చాలా ఎక్కువగా చేసి సాంఘిక విప్లవానికి చాలా బలమైనటువంటి సైద్ధాంతిక పునాదులు వేసినటువంటి గొప్ప యోధుడు ఆయన. ఆయన మాట ఎంత నమ్రతగా, ఎంత మర్యాదగా, ఎంత అణుకువగా మాట్లాడినట్లు అనిపించినా ఒక మాట ఒక అణుబాంబుతో సమానం ఉండేది ఆయన మాట్లాడినటువంటి మాట. నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద పెట్టినటువంటి లిఫ్ట్లకు వివక్ష ఉంది, ఇక్కడ కరెంటు రైతులు కట్టుకోవాలి, కుడి కాలువ మీదనే ఫ్రీకి ఇస్తున్నారనేది ఒక ఆందోళన కార్యక్రమం తీసుకున్నాం. ఆయన విజయసింహారెడ్డి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉంటే జగదీష్ ఇక్కడి నుంచి ఈసారి పెద్ద ప్రోగ్రాం ఇస్తే వందలాది కార్లతో పోయినాం. ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయినటువంటి కడియం శ్రీహరి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్. జయశంకర్ సార్ ఆ రోజు ఉపన్యాసంలో ఒక మాట చెప్పినారు, ధర్మాగ్రహం అనేటువంటి దానికి ఎంత శక్తి ఉంటుంది అనేటువంటి మాట. ఆ మాటను మనం లోతుగా అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. ఇందులోకి వచ్చినటువంటి సాగునీళ్ళే కాదు, మా కన్నీళ్లతో కూడా ఈ సాగర్ ఇంత జలమయంగా ఉంటే ఈ నీళ్ల మీద మీరు ఇంత వివక్ష చూపిస్తే మాకు పనికి రాకుండా పోతున్నటువంటి ఈ ప్రాజెక్టు, మాకు అక్కరకు రాకుండా పోతున్నటువంటి ఈ ప్రాజెక్టు మీరు నీళ్ళు ఇవ్వకపోతే
తెలంగాణ అంతటా కూడా ప్రతి ఒక్కరూ పిడికేడు మట్టి తీసుకొని వచ్చి దీంట్లో పడేస్తే ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది అని చెప్పినాడు. పూడిపోతుంది, ఎవరిని కాకుండా పోతుంది. అంటే అందులో ఉండే ధర్మాగ్రహాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక అంశాన్ని ప్రజలకు హత్తుకునేటట్లు ఎంత లోతుగా చెప్పగలిగి జయశంకర్ సార్ చెప్పింది అది. కానీ దీన్ని 100ల రూపాయల్లో మలిచి చెప్పగలిగేటువంటి ప్రజ్ఞ కేసీఆర్కు ఉంటుంది. ప్రజల భాషలో 100ల రూపాయల్లో 100ల ఉపమానాలతో పోల్చి చెప్పేటువంటి శక్తి ఉంటుంది. అట్లా జయశంకర్ సార్ యొక్క దీక్షా దక్షతలను గుర్తించి తొలినాటి నుంచే సార్ ఆయనను, కేసీఆర్ గారు ఆయనను ఇందాక దేశపతి గారు చెప్పినట్లు స్వచ్ఛంగా పితృ సమానులుగా భావించి అటు జీవితంగా ఎప్పటికీ ఆయనకు ఉండేటువంటి భావన అది. కొంతమంది చాలా క్షుద్రంగా మాట్లాడినటువంటి సందర్భాలు విన్నప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది, గుండె తరుక్కుపోతుంది. రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి, జవాబుకు జవాబు సరైన రీతిలో చెప్పలేనటువంటి అసమర్థులు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చాలా చులకనగా మాట్లాడిన సందర్భాలు వింటే కోపం వస్తుంది, కానీ తమాయించుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. జీవితకాలం ఒక రాజకీయ పార్టీని కానీ ఒక రాజకీయ సంస్కృతిని కానీ మొత్తం ఆమూలాగ్రం వ్యతిరేకించడమే కాదు, అసహించుకున్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీని అసహించుకున్నటువంటి వ్యక్తి జయశంకర్ గారు. ఏ రాజకీయ పార్టీ పట్ల కూడా ఆయన అంత కఠినమైనటువంటి వ్యతిరేకత కలిగి లేరు. కాంగ్రెస్ అనగానే 3 తరాల జీవితాన్ని నాశనం చేసిందయ్యా ఈ కాంగ్రెస్ పార్టీ, ఏనాటికి క్షమించరా అన్నటువంటి పార్టీ కాంగ్రెస్ అని చెప్పి నమ్మి అదే మాట 100 సార్లు చెప్పిండు జయశంకర్ సార్. 100 సార్లు చెప్పిండు. ఎటువంటి ప్రయత్నం అసలు ఆయనది, ఆయన చేసే ప్రయత్నంలో కానీ ఆయనకుండే పరిచయాలను కానీ తెలంగాణ సమాజానికి ఎట్లా ఉపయోగపడాలనేటువంటి ఒక తపన. ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఒక ఆర్థికవేత్త ఆయనకు ఢిల్లీలో ఉండేటువంటి ఫలానా రాజకీయ నాయకుడితో వాళ్ళకి బాగుందంటే, ఎందుకంటే ఈయన ఎకనామిక్స్ కదా, అర్థశాస్త్ర నిపుణుడు, సిహెచ్ హనుమంతరావు గారితో స్నేహం ఉంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో ప్రత్యక్షంగా చాలా చనువైనటువంటి పరిచయం జయశంకర్ గారిది. ఇది చాలామందికి తెలియదు, చాలా దగ్గరి పరిచయం. వాట్ మిస్టర్ జయశంకర్ అని చెప్పి చాలా ఆత్మీయంగా మాట్లాడుకునేంత సన్నిహితత్వం ఉండేది ఆయనకు. ఇట ప్రతి పరిచయాన్ని కూడా తెలంగాణ అల్టిమేట్గా ఒక రాష్ట్రంగా ఏర్పడడానికి ఈ పరిచయాలన్నీ ఎట్లా దోహదపడతాయని చెప్పి ఛానలైజ్ చేసి దారి చూపించేది ఎప్పటికప్పుడు. అందులో భాగమే 36 రాజకీయ పార్టీల యొక్క సమ్మతిని కూడగట్టి ఆంగ్లంలో ఒక డాక్యుమెంట్ తయారు చేసి వాళ్ళ లేఖలన్నింటినీ కలిపి వాట్ ఎల్స్ ఇస్ ది కన్సెన్సస్ అని చెప్పి, ఇంకా సమ్మతి అంటే ఇంకేం సమ్మతి కావాలి, దేశంలో ఉండే పార్లమెంట్లో ఉండేటువంటి అన్ని పార్టీలు సమ్మతి ఇచ్చినాక కూడా ఇంకా మీకు ఏం సమ్మతి కావాలని చెప్పి ఆయన తయారు చేసినటువంటి ఆ డాక్యుమెంటు కాంగ్రెస్కు మరణ శాసనమైంది. దట్ ఈస్ జయశంకర్. సో ఇన్ని పార్టీల యొక్క మద్దతు కూడగట్టడంలో కానీ, కేసీఆర్ యొక్క రాజకీయ లక్ష్యం తెలంగాణ సాధించడంలో కానీ ఒక ఆచార్యుడి పాత్ర పోషించినటువంటి జయశంకర్ గారి యొక్క జీవితం మనందరికీ కూడా ఎల్లకాలం స్ఫూర్తిదాయకమైందే. వారు ప్రాతస్మరణీయులే కాదు, వారు చిరస్మరణీయులు కూడా. ధన్యవాదాలు.